నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు చల్లుకొని పోతున్నని కాలే కాటికి. నిజంగా లక్ష్మణ్ ఎంత బాగుందంటే, ఇది అయిపోయింది బుల్లెట్ బండి ఒక బెస్ట్ సాంగ్ అంటే దాన్ని మించిన బెస్ట్ సాంగ్ నువ్వే బ్రేక్ చేసేస్తున్నావు. మనకేంటంటే బేసిక్గా మన తెలంగాణ కల్చర్లో ఉన్న ప్రతి రైటర్కి ఉంటుంది అది, ట్యూన్తో పాటు రాస్తారు. నేను కూడా అంతే, ట్యూన్తో పాటు నాకు కొంచెం ఏంటంటే ట్యూన్తో పాటు రాస్తున్నప్పుడే ఒక బీట్ వినబడుతుంది మైండ్లో. ఆ బీట్ అదంతా లేదు. ఒరే మీరు అన్నకి ఏం చెప్పారో ఇది కాదురా అని చెప్పి మళ్ళీ నేను స్టూడియోకి పోయి మదీన్, యాక్చువల్ నేను బావా అంట, మదీన్ మళ్ళీ మేమిద్దరం డిసైడ్ అయ్యి అప్పటిదప్పుడు మొత్తం పాడేసిన. ఆ పాయింట్ నాకు నచ్చేసి ఆ ట్రాన్స్లో ఉన్నాను యాక్చువల్ ఉండి చరణ్ పల్లవి మొత్తం పాడేసిన, చరణం ట్యూన్ చేసిన. చరణం ట్యూన్ చేద్దాం అనుకుంటే ఆ చరణాలు కూడా పాడేసిన. నేనే చనిపోతే నాకే ఎంత కేర్ జరిగితే పెళ్ళి కానీ సావు ఎట్లుంటుందో మన తెలంగాణలో అందరూ తెలుసు. అవును. సో అది ఒక పక్క కల్చర్ చెప్పాలి, ఒక పక్క లవ్ని చెప్పాలి, ఒక పక్క త్యాగం చెప్పాలి. ఎందుకంటే వాడు చనిపోయి కూడా మంచిగా కోరుకుంటున్నాడు. సో అదంతా ఆమె ఆనందం ఏం జరుగుతుంది, ఈయనకి ఆపోజిట్కి ఏం జరుగుతుంది. ఇక్కడ ఈయనకి పసుపు నీళ్ళు పోస్తే ఆమెకు అప్పుడు ఆమె పెళ్లి కూతురు చేస్తూ ఉంటారు, ఆపోజిట్. ఇట్లా చెప్తే బాగుంటుంది అని నేను అక్కడే ఫ్లోలో పాడేసిన. నాకే జరుగుతున్నట్టు, నేనే చనిపోయినా, నా మీద చేస్తున్నాను అంటే రైటర్ పరకాయ ప్రవేశం చేస్తాడు కదా, అట్లా ఫీల్ అయిపోయి ఫట్ అని ఫస్ట్ సెకండ్ చిన్న అక్కడే పాడేసిన.